బాహ్యంగా చేయకపోయినా పూజలు మనసులో పెట్టుకోవాలి. అంతకు మించి ఎవరిని ప్రేమించరాదు, పరమాత్మను మించి ఎవరిని ప్రేమించరాదు. ఆ సిద్ధాంతం కూడా ఉంది. ఈయన్ని తక్కువ చేసి మనకున్న ప్రేమనంతా సంసారం మీద చూపిస్తున్నాం అనుకోండి, అది మళ్ళీ భక్తి కాదు. అవ్యభిచారి అయినటువంటి భక్తి కాదు. భక్తి అవ్యభిచారిణి. గీతలో భక్తి శబ్దానికి అద్భుతమైన విశేషణం. అవ్యభిచారిణి భక్తి అంటే వ్యభిచరించని భక్తి. ఇలా రామచంద్రుడు శ్రీమద్ రామాయణంలో ఏకపత్ని వ్రతాన్ని చివరిదాకా వ్రతాన్ని పరిపాలన చేశాడో, సీతాదేవి భూదేవిలో కలిసిపోతుంది. ఆ తర్వాత కూడా 1000 సంవత్సరాలు బ్రతికాడు రాముడు. ఆయనకు 10,000 సంవత్సరాలు తర్వాత సీతా పరిత్యాగం, ఆ కథ, లవకుశులు జన్మించడం, అమ్మవారు బిడ్డలిద్దరిని భర్తకి రామచంద్రునికి అప్పగించి తాను భూమిలో ఐక్యమైపోతుంది. ఆ తర్వాత 1000 ఏళ్ళు. అప్పుడు అనేక యజ్ఞములు చేశాడు రామచంద్రుడు. చివరిసారిగా నైమిషారణ్యంలో యజ్ఞం జరిగింది. అక్కడ భూమిలోకి అమ్మవారు వెళ్ళిపోయింది. సీతామఢి అంటారు ఆ ప్రదేశాన్ని. తర్వాత యజ్ఞాలు జరిగినాయి. అయితే ఒక ప్రశ్న వచ్చింది. పక్కన ధర్మపత్ని అర్ధాంగి భార్య లేకుండా ఈయన యజ్ఞము ఎలా చేశాడు? కుదరదది. వామభాగంలో వామే భూమిసుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత అని శ్లోకం ఉంది కదా. పక్కనే అమ్మవారు ఉండాలి. ఒకప్పుడు వాళ్ళు కొంచెం ఈ పని మీద ఆ పని మీద వంటింట్లోకి వెళుతున్నా అవసరం వస్తే ఏమేవో అని పిలుస్తాడు ఈయన. పిలిచినప్పుడు ఆవిడొచ్చి పక్కన కూర్చోవాలి. అప్పుడు కార్యక్రమం సాగుతుంది. కనుక భార్య భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన యజ్ఞం ఎలా చేశాడు అని అనుమానం వచ్చింది. అప్పుడండి సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా యజ్ఞాలు జరిగినాయి. అప్పటికే సీత లేదు ప్రక్కన. ఆ సంగతి విన్నది అమ్మవారు. సీతాదేవి ఆశ్రమంలో వింది. బాధపడ్డదిట, కన్నీరు కార్చింది, పరితపించింది. ఎందుకు బాధ? నేను లేను కదా, మా వారు యజ్ఞం ఎలా చేశారు అంటే రెండవ వివాహం ఏమన్నా చేసుకున్నారా అని సందేహం కలిగిందిట సీతాదేవికి. ద్వితీయం బాధపడుతున్నది. వాల్మీకి మహర్షి, ఏమ్మా ఇంటిలో ఉన్నావు? సందేహం వెలిబుచ్చుతుంది మహర్షి. అప్పుడు ఏమన్నాడు ఆయన? అమ్మా, అది జరిగే పని కాదు. రామచంద్రుడు మరొక స్త్రీని వివాహం చేసుకుంటే నేను రాసిన ఈ వాల్మీకి రామాయణం ఉన్నదే అది వ్యర్థమే అన్నాడు. హోప్లెస్ అయిపోతుంది అన్నాడు. అలా నువ్వు సందేహించమాక, సందేహింపకు మమ్మ అలా వినిపిస్తాడు వాల్మీకి రామాయణంలో. అందువల్ల మరి యజ్ఞాలు ఎలా జరిగినాయి? బంగారు సీతని చేయించి ఆ విగ్రహాన్ని పక్కన పెట్టుకుని రాముడు యజ్ఞములు సాగించారట. బంగారు సీత, స్వర్ణ సీత. ఇప్పుడు ఆ తర్వాత ఇలాగ ఎన్ని యజ్ఞాలు జరిగినాయో అవన్నీ కూడా బంగారు సీతలే. ప్రతి యజ్ఞానికి ఒక్కొక్క బంగారు సీత. ఒకసారి వాడిన తర్వాత రెండోసారి పనికిరాదు. అవి ఎన్నో బంగారు సీతలైనవి. ఒక రోజున చిత్రంగా ఇతర రామాయణాల్లో ఉన్న విషయాలండి ఇవి. నానా రామాయణ కథలు అని ఒక గ్రంథం ఉంది. నానా గోత్రేభ్యో అన్నట్టు. అందులో కథ ఇది. ఒక పర్యాయం అండి, రామచంద్రుడు వారిని ఈ విగ్రహ రూపంగా ఉన్న
ఈ సీతలు అవన్నీ ఒకసారి అడిగినట్ట, మహానుభావ మేమింకా ఇట్లా విగ్రహాలుగా ఉండటమేనా అని, నీ అనుగ్రహం మా మీద కలుగుతుందా కలగదా, మా గతి ఇంతేనా అని అడిగి, అప్పుడు పరమాత్మ అన్నారు, మీరంతా గోపికలుగా రండి కృష్ణావతారంలో అన్నారు. అట్లా ఎన్నెన్నో పోస్ట్ పోన్ అయినాయి రామావతారంలో. ఇన్ని రకాల గోపికా బృందములు, వ్యూథములు అంటారు, గోపికా బృందాలు, అనేక గోపికల బృందములలో ఈ విగ్రహాలు కూడా ఒక బృందం, సీతారూప స్వర్ణ విగ్రహాలు. అందువలన నమస్కారాలు చూడండి, రామునికి, రామభక్తికి, రామభక్తులకి, గురువులకి, రామభక్తిని బోధించే గురువులకి మనోవాక్కాయములతో, త్రికరణములతో నమస్కారం చేస్తున్నాం. ఆరామ కల్పవృక్షాణం విరామ సకలాపదాం అభిరామ త్రిలోకానాం రామ శ్రీమాన్ సనః ప్రభు. ఏమిటండి అధ్యాత్మ రామాయణం? ఈరోజు ఉదయం చెప్పుకున్నాం, మన హృదయాలలో అంతరాత్మగా, అంతర్యామిగా విరాజిల్లుతున్న రాముడు. ఈయన విశ్వవ్యాపకంగా ఉన్నటువంటి రాముడు, అయోధ్య రాముడు కాదు, వ్యాపకమైనటువంటి రాముడు. అట్టి ఆత్మారాముని సచ్చిదానంద చిన్మయ విగ్రహుని యొక్క కథ ఇది. కర్మజ్ఞాన ప్రధానావతారం రామ, సూర్యవంశంలో పుట్టాడు. మొదటి శ్లోకంలో చాలా గొప్ప శ్లోకం, ప్రార్థనా శ్లోకంగా ఉన్నది. యః పృథ్వీ భరవారణాయ దివిజైః సంప్రార్థితశ్చిన్మయః సంజాతః పృథివీతలే రవికులే మాయామనుష్యో వ్యయః నిశ్చక్రం హతరాక్షసః పునరగాద్ బ్రహ్మత్వమాద్యం స్థిరాం కీర్తిం పాపకరాం విధాయ జగతాం తం జానకీశం భజే. భక్తవత్సల భగవానికి జై. ప్రార్థనా శ్లోకంలో పరమాత్మ రామచంద్రునికి మనం నమస్కారాలు అర్పిస్తున్నాం. జానకీశం భజే, భజ శబ్దానికి సేవించుట అనే అర్థం. అంటే నేను రాముణ్ణి సేవిస్తున్నాను. ఎలాంటి రాముడు? చిన్మయ అంటే కేవల జ్ఞానస్వరూపుడు, అవ్యయ వ్యయము లేనివాడు, తరుగుదల లేనివాడు. అవ్యయుడు అంటే పెరుగుదల తరుగుదల ఏది లేనివాడు, సమరసంగా ఉండేవాడు. నవ్యేతి అవ్యయ అంటారు. మనం అలా కాదు, పుట్టినప్పుడు పెరుగుతున్నాం, పుట్టి మధ్య వయస్సు వచ్చాం, 50 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు మధ్య వయస్సు. అక్కడి వరకు పెరుగుదల కనిపిస్తుంది, అక్కడి నుంచి తరుగుదల మొదలవుతుంది. ఇక్కడ పరమాత్మకు అవి లేవు. అవ్యయ అంటే అర్థం అది. భూభారం తొలగించడానికి దేవతల చేత ప్రార్థింపబడ్డాడు పరమాత్మ. రావణాది అసుర సంహారం చేయాలి, మేము బ్రతకలేకుండా ఉన్నాము ఈ భూమి మీద. మహానుభావ, బ్రహ్మదేవుడి దగ్గరికి దేవతలు వెళితే ఆ దేవతలు అందరినీ వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడు క్షీరసాగరానికి వచ్చారు. శ్రీ మహావిష్ణువుతో వారు మొరబెట్టుకున్నారు, మహానుభావ భూభారాన్ని నువ్వు తొలగించవలే. భూమికి భారం. ఎవరండి ఈ భూమికి భారం? దుర్మార్గులు, అధార్మికులు, అసత్య భాషణం చేసేవారు, అబద్ధాలు చెప్పేవారు, మాయా మోసం టక్కు టమారాలు చేసేవారు భూమికి భారం ఉండేవారు. వారికి ఇంద్రియాల మీద అదుపు ఉండదు, మనస్సుని స్వాధీనంలో పెట్టుకోరు.
ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు విశృంఖలంగా. అనగా రావణ కుంభకర్ణాది అసురులు, రాక్షసులు వారండి బరువు భూమికి. అంతేకాని ధార్మికులు ఎన్ని కోట్ల మంది ఉన్నా వారు భూమికి బరువు కారండి. ధర్మబద్ధంగా బ్రతుకుతారు. భారం ఎవరవుతారు? దుర్మార్గులు, దుర్జనులు, దుష్టులు. ఆ బరువు ఎక్కువైపోయింది. ఇది కథాపరంగా. వేదాంతపరంగా ఆలోచించినట్లయితే ఈ నేను అనేది నాలో ఒకడున్నాడుగా, నేనని చెప్పుకుంటున్నాగా, అలాగే మీరు కూడా అంటున్నారుగా నేను అని. అహమితి, అహం 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 అని మనం చెప్పుకుంటున్నాం మనం. అదే పరమాత్మ యొక్క స్వరూపం. అహమితి అంతః స్ఫురంతం సదా అని దక్షిణామూర్తి స్తోత్రం. కనుక ఈ లోపల ఉన్నటువంటి నేను అది ఆత్మ. నాకు భూభారం ఉంది. నాకున్న భూభారం ఏమిటి? ఈ శరీరమే నాకున్న భారం. శరీరం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మోక్షం లేదని చెప్పుకున్నాంగా. శరీరమే నేను భ్రాంతి పోవాలిగా. నాకు భారము నా శరీరం. అలాగే అందరికీ వారి వారి శరీరాలే బరువులు. ఒక వయసు వచ్చేప్పటికీ శరీరమే బరువు అయిపోతుంది. భూభారం అంటే అది. సో భూమికి భూదేవికి ఉన్న భారం సరే, అది కథాభాగం. ఇది నా భారం, నేను మోస్తున్న భారం. ఇప్పుడు ఎన్ని జన్మల నుంచి నా శరీరాన్ని నేను మోస్తూ వచ్చానండి ఇప్పటి వరకు. ఇక ముందు ఎన్ని శరీరాల బరువులు నేను మొయ్యాలే. ఈ శరీరమే ఒక భారం, దాన్ని పోగొట్టుకోవాలి. శరీరము లేనటువంటి స్థితి అదే మోక్షం అంటే. శరీర రాహిత్యమే ముక్తి. శరీరం ఉన్నంత వరకు మోక్షం అనే ప్రసక్తే లేదండి. అది భూభారం. దాన్ని తొలగించుకోవాలంటే రామచంద్రుడు భూమి మీద అవతరించాడు, రావణ వధ చేశాడు. అంతేకాదు ఆ కాలంలో ఎంతమంది అసురులు ఉన్నారో వారందరినీ చంపాడు పరమాత్మ. నేను సంహరిస్తాను అని మహర్షులకి మాట ఇచ్చాడు. అరణ్యకాండలో అది వింటాం మనం. అరణ్యవాసానికి సీతా లక్ష్మణ సమేతంగా పరమాత్మ వచ్చినప్పుడు 14 సంవత్సరాలు ఎంతమంది మహర్షుల యొక్క ఆశ్రమాలని పరమాత్మ దర్శించాడు. దాదాపు 12 సంవత్సరాల కాలము ఒకే ఒక ప్రదేశంలో అరణ్యవాసం జరిగింది. దాదాపుగా 12. చిత్రకూటము అది ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి మధ్యలో వస్తుంది. బార్డర్ చిత్రకూటం, మంచి క్షేత్రం. అక్కడ గంగా ప్రవాహం. గంగ ఏ పేరుతో ఉన్నది? మందాకిని అనే పేరుతో ఉంది. చిత్రకూటంలో గంగ పేరు మందాకిని. అలాగే మరొక పేరు ఉన్నది గంగమ్మకి. ఇది మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ. ఇది మందాకిని. అది అలకనంద. అది ఎక్కడ? బద్రీనాథ్ క్షేత్రంలో సరిగా దేవాలయానికి ముందు అద్భుతమైన ప్రవాహం. అది అలకనంద. అది గంగే. పేర్లు మారుతాయి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో గంగ ప్రవహించింది. అలాగే పరమాత్మ భూభారాన్ని తొలగించడానికి మానవ రూపంలో అవతరించాడు. ఎక్కడ? సూర్యవంశంలో అవతరించాడు. సూర్యవంశంలో రాముడు, చంద్రవంశంలో కృష్ణుడు. ప్రధానమైన
2 అవతారాలు. అలా భూమి మీద అవతరించి రాక్షస సంహారం చేసి తన యొక్క కీర్తిని స్థాపించాడు లోకంలో. ఆ కీర్తిని గురించి మనం చెప్పుకుంటాం ఇప్పుడు. అది వింటే మోక్షం, ముక్తి కలుగుతుంది అన్నారు. ఆ విధంగా అవ్యయ, అవికార, వికారములు లేనట్టు అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే అని మనకు శ్లోకం ఉన్నది. అవికారాయ అంటే అది అర్థం, వికారములు లేనటువంటి పరమాత్మ. అయితే సూర్యవంశంలోనే ఎందుకు పుట్టాడు పరమాత్మ అంటే, ఈ సూర్య చంద్రులు కర్మయోగులు. గీతలో కర్మయోగాన్ని పరమాత్మ చాలా గొప్పగా వర్ణించారండి. కర్మ చాలా ఇష్టం పరమాత్మకి. అకర్మగా పని పంగు లేకుండా అలా కూర్చోరాదండి ఎవ్వరు కూడా. ఏదో ఒక సత్కర్మలో పాల్గొంటూ ఉండాలి, బిజీగా ఉండాలి. 2 ప్రయోజనాలు. ముందు మనస్సు ఇతరత్ర పోదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. రెండవది పుణ్యం వస్తుంది, పుణ్యకార్యాలు. అలాగా ఒక ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత అది ఇంకా కూడా ముఖ్యం. లేకపోతే ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టుగా అలా అయిపోతుంది. అలా ఐడిల్గా కూర్చోరాదు, అలా చెప్తున్నారు. అలా కూర్చోకుండా ఉండేవారు 2 ఉన్నారు అనాదిగా, సూర్య చంద్ర. వీరిద్దరి నుంచి 2 వంశాలు బయలుదేరినాయి అనాది కాలంలో. చాలా గొప్పవి. ఎందుకు గొప్పవి అంటే, సూర్య చంద్రులు 2 కర్మయోగులు. కర్మయోగానికి బర్నింగ్ ఎగ్జాంపుల్స్. ఏం కోరి వీరిద్దరూ ఆకాశంలో మనకు రోజు దర్శనం ఇస్తున్నారండి. సూర్యుడు లేకపోతే వర్షం లేదు.